హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం భారత్ డైనమిక్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అనేది చూద్దాం. ఇది విశాఖపట్నంలోనే అప్రెంటిస్‌షిప్ అనేది ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే ఎలా అప్లై చేయాలి? ఏ ట్రేడ్స్ ఉన్నాయి? అన్నీ కూడా క్లియర్‌గా చూద్దాం. సో, ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు పూర్తి అర్థమవుతుంది. ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. అండ్ ఇది ఎక్కడంటే విశాఖపట్నంలో ఆటోనగర్‌లో ఉంది. ఆటోనగర్ విఎస్‌సిజెడ్ పోస్ట్ విశాఖపట్నం 530049. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 5/3/2021. ఇక ట్రేడ్స్ వచ్చేసరికి ఫిట్టర్ ట్రేడ్‌కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్‌కి 4, ఎలక్ట్రీషియన్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 13 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి మరియు ఐటీఐ ఫిట్టర్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్ నుంచి నాట్ మోర్ దాన్ 30 ఇయర్స్ వరకు, అంటే 30 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే డీజీటీ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది మీకు 100% కంప్లీట్ అయ్యి ఉండాలి. చాలామందికి 70%, 60% కంప్లీట్ అయ్యి ఉంటుంది. సో, మీరు 100% కంప్లీట్ చేసి ఉండాలి. 100% కంప్లీట్ చేసి ఉండాలంటే మీ యొక్క ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క నేము 10th క్లాస్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, నేము మ్యాచ్ అయ్యి ఉంటే మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో, మ్యాక్సిమం అందరికీ కూడా అదే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. సో, 100% రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవ్వటం లేదు. సో, 100% రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, అలాగే మీ యొక్క అప్‌లోడ్ డాక్యుమెంట్స్, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే 100% యాక్టివేషన్ లింక్ అనేది అవుతుంది. ఈ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మెరిట్ లిస్ట్ తీసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బట్టి, అంటే 10th ప్లస్ ఐటీఐ మెరిట్ లిస్ట్ తీసి మీ యొక్క ఇంటర్వ్యూకి, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కాల్ లెటర్ అనేది పంపిస్తారు. స్టైఫండ్ వచ్చేసరికి రూ. 8,050 అనేది స్టైఫండ్ అనేది వస్తుంది. అండ్ ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. డిప్లొమా అండ్ రిమైనింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వరు. ఒకవేళ మీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై మాక్సిమం మార్క్స్ ఇంటూ 100. ఇది తెలిసిందే కదా! డ్యూరేషన్ అనేది ట్రైనింగ్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ బీడీఎల్‌లో మీరు ట్రైనింగ్ చేసినా గానీ జాబ్ అనేది ఇస్తారని గ్యారంటీ అయితే లేదు అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, కాకపోతే బీడీఎల్‌లో మీరు అప్రెంటిస్‌షిప్ చేయటం వలన మీకు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ కాబట్టి మీకు ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌గా కూడా యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్‌గా గానీ, గవర్నమెంట్‌గా గానీ మీరు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ఇది బీడీఎల్ నోటిఫికేషన్ భారత్ డైనమిక్ లిమిటెడ్ సంబంధించి విశాఖపట్నంలోనే మీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అలాగే ట్రేడ్స్ గుర్తుపెట్టుకోండి: ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్. ఇంకా ఎవరైనా అప్రెంటిస్‌షిప్ చేయలేని వాళ్ళు ఉంటే అప్రెంటిస్‌షిప్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ చాలా వరకు ఇప్పుడు హ్మ్, ఏజ్ వచ్చేసరికి డిఫెన్స్ సంబంధించింది 21, 22 ఇయర్స్ వరకే ఇక్కడ ఇచ్చారు. కానీ ఇక్కడ 30 ఇయర్స్ వరకు ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు డెఫినిట్‌గా ఇప్పటివరకు అప్రెంటిస్‌షిప్ ఆశలు పోయాయి అని అనుకున్న వాళ్ళు ఇది అప్లై చేయండి. ఇది మీకు ఉపయోగం ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.